గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే మనము సుజ్మాగ్ అయితే వెళ్తున్నాము. ఇది మా మెహబూబ్ బండి. చిరునవ్వుతో నవ్వేవానం హైదరాబాద్ తుగోసగం పోయి రాయచోటి, మనది రాయచోటి. ఓకే, మాట వింటేనే అర్థం చేసుకుంటారులే రాయచోటిలోనే. ఇప్పుడైతే మనం సుజ్మాగ్ అయితే వెళ్తున్నాము. అది కాక నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఎప్పుడు చూడలేదు. మిమ్మల్ని కూడా చూపిద్దామని తీసుకెళ్తున్నాము. ఇప్పుడు దాకా అడిగి 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 అలసిపోయినా. అంత అడుక్కొని తీసుకునేట్టుగా ఉంది. ఏమో ప్రేమగా తీసుకెళ్తాడు మా వాడు అనుకుంటే అసలు తీసుకునేట్లా ఏంటో. ఇప్పుడైతే వెళ్తున్నాం, చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయి. అన్ని సెకండ్ హ్యాండ్ వస్తువులు అంట, చీప్ అండ్ బెస్ట్లో బాగా దొరుకుతాయని చాలామంది అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎట్లా ఉండదు ఏంటి అనేది సంగతి. भाभी कैसी है? ठीक है भाई। फोटो भेजे ने ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం వేరే విషయాలు. దగ్గర అయితే పడ్డాము సుజ్మా దగ్గరికి. అంటే దీన్ని ఫ్రైడే మార్కెట్ అంటారు. ఎక్కువ మరి 50 ఇది 55వ నెంబర్ రోడ్ నెంబరు. ఆ పక్కన వచ్చి లూలు హైపర్ వస్తుంది. దగ్గర అయితే పడ్డాము. ఇది వచ్చి సిగ్నల్ 55వ నెంబర్ సిగ్నల్. స్ట్రైట్ వెళ్తే ఎయిర్పోర్ట్ వస్తుంది, లెఫ్ట్లో వెళ్తే కనుక సాల్మియా వస్తుంది. ఇంకో స్ట్రైట్ అయితే వచ్చి ఎర్మోక్ బ్రిడ్జ్ అయితే ఎక్కుతాము. ఈ పక్కన వచ్చి షూయిక్ అయితే వెళ్తున్నాం రైట్లో. ఇంకా లూలు ఉంది కదా, ఆ లూలు పక్కన బ్యాక్ సైడ్లో పెట్టుకుంటే అక్కడ సుజ్మా. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ కెమెరాలతో. ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది కోవిడ్లో, చాలా అంటే చాలా ఇబ్బంది. స్ట్రిక్ట్ అయితే అయిపోయింది. సో అందరూ కేర్ఫుల్గా ఉండండి డ్రైవ్ చేసినప్పుడు. గ్రాండ్ హైపర్ అన్నీ అయితే ఉన్నాయి. మ్యాక్స్, సెంటర్ పాయింట్, దాని తర్వాత అన్ని సూకులు అయితే ఇక్కడ ఉంటాయి, అన్ని షాపింగ్ మాల్స్. సో ఇది బస్ స్టాప్. సుజ్మా రావాలంటే ఈ బస్ స్టాప్ ఇక్కడైనా దిగొచ్చు, లేకపోతే కొంచెం ముందరైనా దిగుతాను. అయితే వచ్చేసినాము, పార్కింగ్ దొరకలేదు మాడు. ఇంకా వచ్చి ఇక్కడ అందరూ జనాలు వచ్చి సుజ్మాకి వెళ్ళి సామాన్లు కొనుక్కొని సెకండ్ హ్యాండ్స్ సామాన్లు అన్నీ తీసుకొని, పాత వస్తువులన్నీ ఈ కొయిటోళ్ళు వాడిన సామాన్లు ఇక్కడ అన్నీ వీళ్ళు సెకండ్లో అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, ఈ జనాలంతా అజనబీ అంటే మా వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మొత్తం సెకండ్ హ్యాండ్లో ఇక్కడ తీసుకుని వచ్చి ఇంట్లో వాడుకుంటూ ఉంటారు. ఎంత రష్ ఉందో ఇక్కడ, ట్రాఫిక్ ఫుల్ అయితే ఉన్నది. ఇక్కడ జనాలు అయితే అసలు కదలడం లేదు. ఈ వెనకాల వచ్చి హారన్ల మీద హారన్లు కొడుతున్నారు కోవిటోళ్ళు. ఇదే ఇంకా పార్కింగ్ దొరకట్లా, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఇంకా ఏమేమి ఉన్నాయి సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. వాచ్ చేస్తుండండి, పూర్తి వీడియో చూడండి. ఓకే గైస్, ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. పార్కింగ్ అయితే ఎంతో దూరంలో పెట్టాం బండి రిటర్న్ తీసుకొని. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం మనం అందరం. అన్నీ ఇక్కడ లోపల సవక బ్యాచ్ మాత్రమే, అన్ని సవకాలు దొరుకుతాయి. బట్టల కాడి నుంచి కింద వేసుకునే షూ దాకా అన్నీ సవక ఇక్కడ లోపల. ఇప్పుడు లోపల వెళ్ళి చూపిస్తాను ఒక్కొక్క ఐటమ్, చూడండి మీరే ఎలా ఉంటుందో. లోపలికి అయితే వచ్చాము. ఇదే సుజ్మా, చూడండి లోపల ఎంట్రన్స్ ఎలా ఉందో. సో ఇదే, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ బట్టి ఒక్కొక్క అది నెంబర్ కదా 17వ నెంబర్ దగ్గర. సో మొత్తం ఇవే సుజ్మా, లాస్ట్ నుంచి ఈ లాస్ట్ దాకా అన్నీ. జనాలు చూడండి అంతా కోయిటోలదే జనాలు చూడండి. ఎక్కువ మనతో పాటు కోయిటోలు కూడా ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి తీసుకోవడానికి సామాన్లు. మొత్తం తక్కువ ధరకే అమ్ముతుంది ఇక్కడ, అన్నీ దొరుకుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు మేమంటే మనకన్నా చీప్గా వీళ్ళు ఇంకా తీసుకొని ఉంటారు ఇక్కడ. మన అజనబీల కంటే ఎక్కువ మంది 99% మొత్తం కోయిటోలో ఉంటారు ఇక్కడ. రేంజ్ రోవర్ కార్ చూడండి, దెండ్లో వేసుకొని పోతున్నారు. వావ్ నిజంగా చాలా బాగుంది. ఇక్కడ కౌంటర్, ఇక్కడ అన్ని బట్టలు దొరుకుతాయి. మగవాళ్ళది, ఆడపిల్లలది, చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల దాకా అన్నీ దొరుకుతాయి. అన్నీ సవగా. కమ్మలు కూడా ఉన్నాయి, జాకెట్స్, దాని తర్వాత వచ్చి రగ్గులు అన్నీ ఉన్నాయి. సో అన్ని సవకల్లో దొరుకుతాయి. ఇంకా లోపల చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు, కుప్పలుగా ఉన్నారు.
ఎక్కడ చూసినా కోయిటలు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా ఉంది. ఇక్కడ చూడండి షూస్ సవకగా దొరుకుతున్నాయి. అది చిన్నపిల్లల డ్రెస్సులు అయితే ఉన్నాయి, బట్టలు పెద్దవాళ్ళది కూడా ఉన్నాయి, జాకెట్స్ ఉన్నాయి. మీకు ఏం కావాలన్నా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చాలా ఫేమస్ ఏరియా ఇది సుజుమా. కోవిడ్లోనే అతి ఫేమస్ అయిన ఏరియా ఏదంటే సుజుమా అని మాత్రం అయితే అమ్ముతున్నారు. బాగున్నాయి షూస్. చూడండి ఇక్కడ షూస్ మొత్తం ఇవి షూస్ ఎన్ని ఉన్నాయి. లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా అన్ని షూలే. మనకి ఏ రకమైన డిజైన్ కావాలో అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చూడండి అయితే ఒకటో నెంబర్ నుంచి వెళ్ళి ఇంకా ఒకటో నెంబర్లోకి వెళ్తాము. చూస్తున్నామ్మా బా తు హీరోలే. అయితే వాచ్లు అయితే ఉన్నాయి చాలా, చైన్స్, వాచెస్, మీకు ఏది కావాలంటే అది ఉన్నాయి. చూడండి వాచ్లు అయితే ఉన్నాయి, చూద్దాం ఎలా ఉన్నాయో ఏంటో. ఇక్కడ వచ్చి సెంట్స్ ఉన్నాయి, సెంట్ బాటిల్, అన్ని సెంట్ బాటిల్ పర్ఫ్యూమ్స్. कौन सा आता है? 3 मीनार को पूछता हूँ। अभी कम बंदा रोलेक्स बड़ी अच्छी है रोलेक्स चला अब पूछो 3 मीनार को पूछो. ఈ రోలెక్స్ వాచ్లు అంట ఇంకా తీసుకుందామని చూస్తున్నాం, చూద్దాం ఎంత ఏంటో. రోలెక్స్ వాచ్ బాగుంది చూడ్డానికి, బాగుంది కదా చేతిలో చూడ్డానికి. మేము అడుగుతున్న రేటుకి అయితే ఇవ్వట్లేదు. సెలెక్ట్ చేసేది వచ్చి మా మెహబూబ్, చాలా బాగా సెలెక్ట్ చేసావు నువ్వు. ఎవడైతే అడిగిన తర్వాత 3 దినాలకు అయితే ఇచ్చినాడు. బాగుంది వాచ్ చూడ్డానికి, చాలా అందంగా ఉంది. 3 దినాలు అంట, చాలా బెస్ట్. ఈ రేట్లో దొరకడం అంటే చాలా చాలా మంచిది. అన్నీ గ్లాసెస్ ఉన్నాయి, గ్లాసులు అయితే ఉన్నాయి. ఇంకా బ్రాండెడ్, కొంచెం బ్రాండెడ్ గ్లాసెస్ అయితే ఉన్నాయి. చూద్దాం ఎలా ఉన్నాయో. रोलेक्स ये भी है, ये भी रोलेक्स ही है निकले बा मशीन की वो जो अच्छी थी इसके सामने మిషన్ దండ రోలెక్స్. సో అన్ని వాచ్లు కూడా ఉన్నాయి రోలెక్స్. పెట్రోల్ది పాత వస్తువులు అప్పటిది పురాణ జమానా పాత వస్తువులు, ఇవన్నీ పాత వస్తువులు. సహీ చేయా బిచ్చువా బలం బలం హేదో. సో ఫ్రూట్లు ఉన్నాయి. వాయి తాగేది ఎంత పెద్దగా ఉంది చూడండి, డిజైన్గా అయితే పెట్టారు. పదవి అప్పటి కాలంలో పడవ, వాళ్ళది పడవ ఉన్నది. టేపీ కార్డులు ఉన్నాయి. లోపల చాలా పాత పాత ఐటమ్స్ అయితే చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. సో చూడడానికి చాలా బాగున్నాయి. పాతకాలం ఐటమ్స్ అయితే ఉన్నాయి వీళ్ళు కోయిటోళ్ళది. సో ఇవి మాత్రం చైన్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఫిషింగ్ రాడ్స్ ఉన్నాయి. ఇంకా మా ఇంటికైనా తీసుకెళ్ళచ్చు. దీంట్లో చూడండి ఫిష్ చేసే అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఏ రకమైన సైజ్ కావాలో ఆ సైజులో మొత్తం ఫిషింగ్ చేసేది రాడ్స్ ఉన్నాయి. దీంట్లో వచ్చి చిన్నది పెద్దది కావాలంటే పెద్దది చేసుకోవచ్చు. అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫిషింగ్ చేసే ప్రతి ఒక్కటి ఐటమ్ ఉన్నది. సో ఇక్కడ వాచ్లు ఇవన్నీ ఉన్నాయి. మా వాడు తజ్వీల్ తీసుకుంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఇంకో లైటర్ సో ఇక్కడ దేశ్ మీద గ్యాస్ గన్ను कैसा है चाइना है. ఇక్కడ ఈ సైడ్ వచ్చి లైట్స్ అయితే ఉన్నాయి. మనం తూకం వేసుకునే కాట కూడా ఉన్నది. ఇంకే మస్ అమ్మ చాలా టైట్గా ఉండదు ఇదైతే నిజంగా. ఏంది బాబా అయిపోతున్నాడు. ఇంకా 10 వేసుకో చేతులకి.
చిచ్చారి బాబా ఓ బేటా శాంత్ రహో బేటా. ఇక్కడ తెల్లతో బ్రాండెడ్ ఉన్నాయి. సో బ్లూటూత్ అయితే ఉన్నాయి. ఎంత యూఎస్ అంట. ఇంకా ఇల్లు మొత్తం డెకరేషన్ చేయాలంటే లైట్లు కూడా ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి. మనకు ఇంట్లో కావాల్సిన డెకరేషన్ లైట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా వాచ్లే ఉన్నాయి కానీ వేరే ఐటమ్స్ కనిపించట్లా. లైట్లు, వాచ్లు ఇంకా ఉన్నాయి. చూడండి ఈ పక్కన మొత్తం వాచ్లే ఉన్నాయి, ఆ పక్కన మాత్రం ఉన్నాయి. ఇక్కడ మొబైల్స్కి సంబంధించిన అన్ని మొబైల్ స్టాపులు అంట. దాని తర్వాత ఇయర్ బడ్స్, వాచ్లు, యాపిల్ వాచ్లు, యాపిల్ హెడ్ఫోన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కరెంట్కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సెంట్స్ అయితే ఉన్నాయి, పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి. ఎంతలో తెలవదు. పాతకాలం ముసలోడు తాగలుగుతారు కదా కుక్క, అది లైట్స్. మా వాడు లైట్ చూస్తున్నాడు. సో లైట్ చాలా బాగుంది, లైటింగ్ కూడా బాగా వస్తుంది, ఫోకస్. సో చూడడానికి లైట్ చాలా బాగుంది, ఫోకస్ కూడా చాలా బాగుంది, బాగా వస్తుంది ఫోకస్. ఈ లైట్లో ఈ బ్రైట్నెస్లో కూడా ఇంత బ్రైట్ వస్తుందంటే చాలా గ్రేట్. ఇది చాలా బాగుంది. సో జాకెట్స్, లేడీస్కి సంబంధించిన జాకెట్స్, గైన్స్, ఇంకా అడిదాస్ కంపెనీ జాకెట్స్ అయితే ఉన్నాయి చాలా. ఇంకా అన్నీ ఇక్కడ బట్టల షాపులే, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా. సో ఇప్పుడు మేము కూడా బట్టలు చూద్దాము. సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయో చూసాం. అది కూడా ఇప్పుడైతే బట్టలు చూడడానికి అయితే వచ్చినాము. ఇంకా అట్టే చూసుకుంటూ పోతే షూస్ కూడా ఉన్నాయి. మహబూబ్ షూస్ ఇందాక షూస్ చూడండి ఎంత బాగుందో. షూ హైలైట్ అవ్వ. షూ జిద్దాసాలు అయితే ఉన్నాయి. ఈ పక్కన ये कितना? इसमें ब्लैक चाहिए. ब्लैक नहीं है, क्या करता ना? आ जाए कहाँ भाई, कहाँ है ब्लैक? డ్రెస్సెస్ బాగున్నాయి, బుర్కాలు ఉన్నాయి. ఇవాయికి బి లేడీస్కి సంబంధించిన బుర్కాలు ఉన్నాయి. చూద్దాం ఎలా ఉన్నాయో. కొన్ని బుర్కాలు అయితే చాలా బాగున్నాయి, ఎంత తెలియదు, చూద్దాం. नीचे मॉडल अच्छा नहीं है, सादा है. हाँ देखो, हाँ मैं प्योर ब्लैक हूँ. అంతా సవాగా చూడండి, అన్నీ తీసుకెళ్తున్నారు. ఇవన్నీ బురకాలు, సాక్షులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో లేడీస్ సంబంధించిన డ్రెస్సులు చూడండి, మొత్తం మీరు వేసుకుంటే లేడీస్ మొత్తం మునిగిపోతారు, అలా ఉన్నాయి ఈ డ్రెస్సులు. పక్కన హ్యాట్స్, ఈ వేసుకునే బూట్లు అయితే ఉన్నాయి, క్యాప్లు ఉన్నాయి. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బోగులు అన్నీ దొరుకుతాయి చూడండి. ఇక్కడైతే పువ్వులు, ప్లాస్టిక్ పువ్వులు చెట్లు ఉన్నాయి. సో కులాలు కూడా ఉన్నాయి ఇక్కడ, స్పెషల్ కొత్తవి ఉన్నాయి. ఇవన్నీ కొత్త షవర్స్. ఇదో సెకండ్ హ్యాండ్ చూడండి ఎంత పాతగా ఉందో, వాడేసి పడేసిన. అదే ఇక మా ఊరికి ఫిల్టర్ కావాలి. ఇలాంటి ఫిల్టర్ నా దగ్గర ఉంది, దీనికి సరిపోయే ఫిల్టర్ ఏముందో చూడాలా. షవర్స్ ఉన్నాయి, అన్ని రకాల షవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీకు ఏ రకమైన షవర్ కావాలో అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫ్రెషెస్ అన్నీ ఉన్నాయి. పొగైతియా బాత్రూమ్ ఇక్కడ స్టవ్లు కూడా ఉంటాయి.
గ్యాసులు అన్నీ కొత్తవి తీసుకోవడం మేలండి. ఇక్కడ ప్రైజులు చూస్తే కనుక చాలా తక్కువలో ఉన్నాయి, నిజంగా చాలా చాలా తక్కువలో ఉన్నాయి. ఇక్కడ అన్ని రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి, చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి. కార్పెంటర్ తీసుకుంటున్నాడు, ఏదో చూస్తున్నాడు అన్ని ఐటమ్స్ తీసుకోవాలని. मैं ले लग गए तो कारपेंटर काम को अच्छा होगा, कमा देंगे. సువాన్ ఖస్నే అచ్చా అవుతా ఫ్రీ. బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి, ఇంట్లో అలంకరించుకోండి, చాలా అంటే చాలా బాగున్నాయి. వావ్, ఏ రకమైన డిజైన్ కావాలంటే ఆ రకమైన జుమ్మలు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. కొత్త ఇల్లు కట్టుకుంటే వేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో మా సైడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఇక్కడైతే చాలా తక్కువ బాగున్నాయి చూడ్డానికి. ఇది అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఈ సెకండ్ హ్యాండ్స్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయంట. అవన్నీ ఫస్ట్ హ్యాండ్ అనుకుంటున్నాము, అది కూడా ఫస్ట్ హ్యాండే సెకండ్ హ్యాండే. ఏమంటే పాతవి వచ్చి ఇక్కడ దొరుకుతాయి, వాడేసిన వస్తువులు పడేసి ఉంటారు కదా అవి దొరుకుతాయి ఇక్కడ అన్నీ. ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి తినడానికి, ఇక్కడ కూల్ డ్రింక్ షాపులు అవి ఉన్నాయి. సో వాడేసి పడేసిన వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయి ఇంకా. సో ఈ పక్కన అది చూద్దాం, చూడండి. ఇప్పుడు అన్నీ వాడేసిన వస్తువులే, ఓ అన్నీ సవక బ్యాచ్లు అన్న, మొత్తం పాత పాత వస్తువులు. చూడండి. కానీ పోనా చాడుతుంటే ఓకేవా. సో ఇక్కడ ట్యాబ్లు కూడా ఉన్నాయి చూడండి, వాడేసి పగిలిపోయినాయి, మొత్తం రెడీ చేయించుకోవచ్చు. ఇంకా ఐరన్ బాక్సులు ఉన్నాయి, మా సైకిల్ కూడా ఉంది. మొత్తం ఇవే, మొత్తం సెకండ్ హ్యాండ్ వస్తువులే, మొత్తం ఇవే. ఇక్కడ మొత్తం సెకండ్ హ్యాండ్ వస్తువు, వాడేసి పడేసిన వస్తువులే. సో మొబైల్లు కూడా ఉన్నాయి చూడండి. సో మొబైల్స్ కూడా ఉన్నాయి, ఐరన్ బాక్స్లు ఉన్నాయి చూడండి. అన్నీ సెకండ్ హ్యాండ్, అన్నీ సెకండ్ హ్యాండ్. वीडियो गेम खेलने हैं, మొబైల్ హాట్స్పాట్, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్, కుట్టుల మిషన్, స్పీకర్స్, ఇవన్నీ బండిలో లోపల కార్లో క్లీన్ చేసేదానికి మిషన్, ఎయిర్ పైప్, ఎయిర్ మిషన్స్. ఇది వెయిట్ మిషన్, అది హంగారో. బ్యాటరీస్ ఉన్నాయి, పవర్ బ్యాంక్ ఉన్నాయి. మొబైల్ పెట్టుకో, మొబైల్ ఎక్కలేనా. ఈ షాంపూలు కూడా చూడండి సెకండ్ హ్యాండ్లో అమ్ముతున్నారు. ఏంద్రా నాయన, లాస్ట్కి ఇవి కూడా వదలట్లా, ఫేస్ వాష్ అంట, ఇది కూడా వదలట్లా, అన్నీ సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తున్నారు. మేకప్ 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 కళ్యాణ్, మేకప్ వేసుకునేదానికి కూడా బ్రష్లు కూడా మేకప్కి బ్రష్, అన్ని మేకప్స్ ఐటమ్ కూడా. షాంపూలు, లాస్ట్కి షాంపూలు కూడా సెకండ్ హ్యాండ్లో అమ్ముతున్నారు, యూజ్ చేసి పడేసిన వాళ్ళకి. సైకిల్ ఉన్నాయి, బ్యాటరీలు ఉన్నాయి, కెమెరా లెన్సెస్, కెమెరా లెన్స్లు ఉన్నాయి, చార్జర్ ఉన్నాయి, కెమెరా చోట వీడియో నికాలనా. भैया क्या देते हैं ప్రాజెక్ట్ రా. సో ఇవన్నీ సెకండ్ హ్యాండ్స్. ఇంకా వాడేసి పడేసిన సెంటు పాటలు కూడా ఉన్నాయి, మైక్స్ ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి. మళ్ళీ వర్క్ అవుతాయి పెట్టుకుంటే. ఐఫోన్ అల్లే బోల్తుంది ऐसा है.
छः दिनार रे 6 दिनार పైగా वो फोन సహిగా आईफोन 8 ఐఫోన్ 8 అంట ఎంతనో బాగుంది ఒరిజినల్ డూప్లికేట్ అదే అసలు ఇచ్చేసావా డిస్ప్లే చేంజ్ कर रहती है सेकंड हैंड में काम सेकंड हैंड लो फोन बैटरी देखो बैटरी हेल्थ देखो नापा 84 है बेहतर जो బాగుంది रास ले आओ मैं एक लेना है आईफोन का रास ले रास ओरिजिनल रे बता ये दिनार जो चलता है तो क्या हाँ अंदाज से ले वो लेना है वो लेने को डुप्लीकेट रहती है ना नहीं ये ऐसे लेना है ये एप्पल है ओरिजिनल ये करेक्ट है చిన్న కెమెరా తీసా పిల్లలది ఇప్పుడు డీజే వాయించడానికి డీజే దిల్లుది ఉండాలి జింజికి జింజికి జింజి నచ్చితే తీసుకో ఎరుగో కొరుగో కాము బాగుంటే సవగా నచ్చితేనే తీసుకో నచ్చకపోతే పడే అది పని చేస్తుందా పని చేయదా అనేది కాదు ముఖ్యము ఉందా లేదా అనేది ముఖ్యం మీ ఇష్టమే ఇక బండి కార్ రిమోట్ అది బా కార్ రిమోట్ సో సుహేల్ వచ్చి మిక్సీ చూసామని చూస్తున్నాడు అది అడిగితే పని చేస్తుందా అంటే ఏమో తెలియదు అంటున్నాడు పని చేస్తుందో లేదో చూడాలా టైం చాలా బాగుంది అరే లోపల ఏం లేదే ఉంగరం చూడు ఏం బాగుందో లోపల ఏం లేదు దీంట్లో హీరోలా ఉన్నావు హలో అయ్యా బండి తారేపూరి చేత ఇదేంది బొక్కలు మొత్తం పడిపోయినాయి నాగబాబు తాగుతాను జబర్దస్త్ దండం అవార్డు అయితే ఇచ్చినారు బాగా తిరుగుతుంది నేషనల్ అవార్డు అయితే ఇచ్చినారు पैनासोनिक का है ना देखो इसके अंदर जो भी सामान है ये दो ही जा रहा है इसमें देखो काम करता है या नहीं करता काम करेगा भाई हाँ चालू है कितना भैया नाइन के डी लौंडा चालू पैनासोनिक चालू है ये भी जार भी दुआ इसमें కూడా ఉన్నాయి ఇది ఎంత ఎత్తాడో సైకిల్ ఉన్నాయి కార్లు ఉన్నాయి 18 దినాలు అంట ఈ కారు ఈ సైకిల్ పిల్లలది కాళ్ళు కూడా ఉన్నాయి కిచెన్లో ఏమైనా చేసుకోవాలన్నా కూడా వంట బాగున్నాయి సెకండ్లో తీసుకుంటే నెక్స్ట్ ఉయ్యాల్లో కూడా ఉన్నాయి అన్నీ అమ్మేస్తున్నారు వీళ్ళు ఒకటి కాదు లాస్ట్కి ఏది వదలట్లేదు వీళ్ళు అయితే మొత్తం అమ్మేస్తున్నారు స్టీపీ కార్డులు అంట సౌండ్ బాక్స్లు అంట అన్నీ సవకలో దొరికే వస్తువులు సెకండ్ హ్యాండ్ వాడేసి పడేసిన చూడు చిన్నపిల్లలు ఉయ్యాలో కూడా అమ్మేస్తున్నారు పని చేస్తుందా పని చేయదా తెలియదు అన్నీ అమ్మేస్తున్నారు ప్రతి ఒక్క వస్తువు టీవీలు కూడా పాతకాలం టీవీలు లాకర్లు మొత్తం ఏవి దొరకట్లా అన్నీ అమ్మేస్తున్నారు వీళ్ళు ఒక్కటి కూడా వదలలేదు వీళ్ళ కొయిటలో వాడేసి పడేసిన వస్తువులన్నీ ఇది మళ్ళీ ఇక్కడ వచ్చి అమ్ముతారు మళ్ళీ ఈ నుంచి వీళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ వీళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు అలా ఉంది ఇక్కడ మొత్తం ఇవే ఉన్నాయి షాపులు ఇక్కడ చూడండి లాస్ట్కి లైటర్లు కూడా సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తున్నారు వీళ్ళు పని చేస్తుందా పని చేయదా అర్థం కావట్లా పని చేస్తుంది ఏమొచ్చింది చూడండి లాస్ట్కి అది కూడా వదలట్లేదు అన్నీ అమ్మేస్తున్నారు లైటర్లు కూడా ఆఖరికి ఓ అబ్బా ఏంద్ర స్వామి ఇది అన్నీ అమ్మేస్తున్నారు ప్రతి ఒక్క వస్తువు కూడా వాడే ప్యానల్ బోల్తుంది సార్ నోకియా ఫోన్ది బాడీలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ
ఎప్పుడో జమానా ఫోన్లు, ఈ ఫోన్లు నోకియా ఫోన్లు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ. ఈ సెకండ్ హ్యాండ్ చెప్పులు కూడా అమ్మేస్తున్నారు, హ్యాండ్ బ్యాగ్స్. ఏ ఆएंगे मिक्सा हाँ मर गए सोफोना बोला मर गए सोफोना नहीं ले लेगा ये चुके बहुत बोल रहे ठंडा हंगे नहीं हंगे कोची ब्रांड हंगे काम चलना हमारा आता है. उठा चार्ज जाइएगा ठंडा ఇంజన్ లేనా. గాయ్స్ ఇప్పుడైతే ఫైనల్గా అయితే మొత్తం అయితే చేసేసాము, తిరిగేసాము. ఇంకా తిరగాల్సింది చాలా ఉండాలి, తిరగలేక చచ్చిపోతున్నాము. ఏం చేద్దాం, మా ఫ్రెండ్స్ కూడా నాకు అంత ఆకలి వేస్తుంది, తినలేదు. పొద్దున ఎప్పుడో వచ్చినాం, ఇంతవరకు కూడా తినలేదు. సో అందుకోసం ఇప్పుడు వెళ్తున్నాం లాస్ట్ ఫైనల్గా. ఇంకా అందరం అయితే వెళ్ళిపోతున్నాం ఇంటికి. దాని తర్వాత ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బై బాయ్. సుఖ్ జుమ్మాయికి బై బాయ్. ఫ్రైడే